నమస్తే, నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మన ఎపిసోడ్లో వచ్చి ఎక్స్పెన్సెస్ గురించి తెలుసుకుందామండి. చాలామంది పిఎంఎస్లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. పిఎంఎస్లో ఎక్స్పెన్సెస్ వచ్చి ఏ కంపెనీ అయినా ఫ్లాట్గా 2.5% తీసుకుంటుందండి ఎక్స్పెన్స్ రేషియో. సో ఎక్స్పెన్స్ రేషియో అనేది 2.5% ఉంటుంది. దాని మీద మనకి ఏంటంటేనండి ఒక ఆడిట్ ఫీజ్ అని ఉంటుంది, ఒక 1200 రూపీస్. అలాగే మైనర్ స్టాంప్ డ్యూటీ కాస్ట్ ఎక్సెట్రా ఉన్నా కూడా ఇంకొక 0.1% మనం యాడ్ చేసుకోవాలండి. సో ఏ కంపెనీ తీసుకున్నా, మీకు ఎన్జే మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా, ఐసిఐసిఐ పైప్ తీసుకున్నా, మోతిలాల్ ఒస్వాల్ తీసుకున్నా, అలాగే అపాకస్, ఏ కంపెనీ కూడా స్టాండర్డ్గా అయితేనండి సెబీ రూల్ ప్రకారం అందరూ ఫాలో అయ్యేది ఇదే ఎక్స్పెన్స్ రేషియో అండి. అయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒక క్లయింట్ ఐసిఐసిఐ పైప్లో ఇన్వెస్ట్ చేశారండి 50 లక్షలు. ఇప్పుడు చూడండి, మన పిఎంఎస్లో ఎలా ఉంటుందంటే మ్యూచువల్ ఫండ్స్లో లాగానే ఉంటుందండి. మన కార్పస్ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్క కార్పస్ మీద వాల్యూ మీద మనకి చార్జ్ చేస్తారు. మనకి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి మనకు 1.5% ఉంటుందండి ఎక్స్పెన్స్ రేషియో రెగ్యులర్ ప్లాన్స్లో. సో ఈ 1.5% ఎలా ఉంటుందంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే యావరేజ్లు పెట్టారో ఆ యావరేజ్లు మీద ఫస్ట్ 1.5% తీసుకుంటారండి. ఎప్పుడైతే గణనీయంగా 55 లక్షలు అయిందో మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ మీద పెరుగుతూ ఆ 55 lakhs మీద 1.5% తీసుకుంటారండి. అలాగే ఇది గణనీయంగా ఎప్పుడైతే 60 లక్షలు అవుతుందో, సో ఎప్పుడైనా చూడండి మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, పిఎంఎస్లో కావచ్చు, ఏఎఫ్లో కావచ్చు, మన కార్పస్ పెరుగుతున్న కార్పస్ మీద వాల్యూ మీద తీసుకుంటుంటారండి. సాధారణంగా ఎక్స్పెన్స్ రేషియో అనేది అది 1.50 కావచ్చు, 1.25 కావచ్చు, 7 అంతేనే కావచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఐసిఐసిఐ పైలో తీసుకుందామండి. అలాగే ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఛార్జ్ చేస్తారో అలాగే పిఎంఎస్లో ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి 2.5% ఛార్జ్ చేస్తారండి. సో ఈ 2.5% ఛార్జ్లో మీకు ఒక మనిషి 1/1/2023 జనవరి 2023లో మనకి 50 lakhs ఇన్వెస్ట్ చేశారు. అయితే 31st March 2024లో ఎగ్జిట్ అయ్యారండి. సో పెట్టిన 50 lakhsకి గాను వచ్చిన లాభం ఎంత అంటే 80,84,000 అయింది ఆ రోజున దాని వాల్యూ. సో ఈ 50 lakhs నుంచి ఆ జర్నీ ఏదైతే ఉందో 80,84,000 దాకా మొత్తం ఈ జర్నీలో మనం కలెక్ట్ చేసిన ఎక్స్పెన్స్ రేషియో ఎంత అంటే 2,62,564 రూపీస్ తీసుకున్నారండి. సో ఇది మనకి స్టేట్మెంట్లో ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఇదండి. ఎప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది పిఎంఎస్లో అంటుంటారు. ఇప్పుడు చూడండి, మనకు వచ్చిన 30 లక్షల ప్రాఫిట్ వస్తే ఆ 30 లక్షల ప్రాఫిట్ మనకు ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 2,62,000 అయింది. చాలా నామినల్ నేను చెప్పొచ్చండి. అలాగే మీరు చూడండి, ఒకవేళ 70 lakhs అయింది, 50 lakhs, 60 lakhs అయినా కూడా మనకి ఇంకా అంతకన్నా తక్కువే ఉంటుంది. నేను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ వచ్చిన పోర్ట్ఫోలియో మీద తీసుకున్నాను ఎక్స్పెన్స్ రేషియో. ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ వచ్చిన పోర్ట్ఫోలియో మీదే మీకు 2,62,000 ఎక్స్పెన్స్ రేషియో అయింది అంటే, ఇంతకన్నా తక్కువ వచ్చింది అంటే ఎక్స్పెన్స్ రేషియో గణనీయంగా తగ్గుతుందండి. సో కాబట్టి చాలామంది ఒక అపోహ ఉంటుంది, పిఎంఎస్తో అనగానే ఎక్స్పెన్స్ రేషియో భారీగా ఉంటుందని చెప్తుంటారు. అంత వాస్తవం కాదండి. ఇక్కడ మనం లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక ఇన్వెస్టర్ నిజంగా పెట్టిన అమౌంట్ మీద తీసుకున్న క్యాలిక్యులేషన్ కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి 2,62,000 మాత్రమే జరిగింది ఇంత ర్యాలీలో కూడా. సో అట్లాగే చెప్తున్నానండి, ఏఎఫ్లో కావచ్చు, పిఎంఎస్లో కావచ్చు 2.5% మనకి ఎక్స్పెన్స్ రేషియో. అదర్ దాన్ దట్ ఇంకొక 0.1% అయితే యాడ్ అవుతుందండి. టువర్డ్స్ స్టాంప్ డ్యూటీ కావచ్చు, లేకపోతే ఆడిట్ ఫీజు కావచ్చు, అట్లా కాస్ట్ వల్ల. సో మనం చూస్తే వచ్చే రిటర్న్తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సెస్ చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి పిఎంఎస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్తున్నాను. ఇప్పుడే అర్థం చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా వెల్లి చక్రధర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే తప్పని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్రధర్ ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.